ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. దాదాపు 2012 మనకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఫోక్సో కేసు చట్టం తీసుకువచ్చినప్పటి నుంచి 2012 నుంచి ఇప్పటి వరకు దాదాపు 9007 కేసులు నమోదయ్యాయి. అందులో కనీసము 5% కేసులు కూడా శిక్షకు ఖరారు కాలేదు. అంటే ఏ విధంగా మన వ్యవస్థ పనిచేస్తుంది అనడానికి ఇక్కడ ఈ యొక్క కేసుల వివరాలను పట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కొన్ని సంఘటనలు, అంటే ఇన్ని కేసులు నమోదయ్యినప్పటికీ కూడా ఇందులో కొన్ని ఫేక్ కేసులు కూడా అయి ఉండొచ్చు. వారిని సాధించడానికో, ఏదైతే ఒక రకమంగా ఒక వ్యక్తిని సాధించడానికో లేదా మరొక స్వలాభాన్ని అతని నుండి ఆశించడానికో కూడా పెట్టిన కేసులు కూడా ఇందులో లేకపోలేదు. కానీ పోలీసు పరంగా, రికార్డుల పరంగా పిటిషన్లు దాఖలైన సంఖ్య మనము ఇక్కడ చెప్పదలుచుకున్నాం. ఆ నమోదైన కేసుల్లో వాస్తవాలెన్ని, అవాస్తవాలెన్ని, కొన్ని ఒత్తిళ్ల మేరకు పెట్టిన కేసులన్నీ, అందులో నిజమైన కేసులు ఎన్ని అనేది న్యాయస్థానం తేల్చి చెబుతుంది. రానున్న రోజుల్లో కాలం తేల్చి చెప్పే కేసులు ఇవి. కానీ మనము సంఖ్యాపరంగా చూస్తుంటే మాత్రము 2012 ఫోక్సో కేసు చట్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 9007 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఈరోజు ఈ అంశాన్ని మనము ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే, గత మే నెల 8వ తేదీ నుండి రాష్ట్రంలో ఒక కేసు విపరీతంగా ట్రోల్ అవుతూ ఉంది. అది ఏంటిది అంటే, బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథి యొక్క ఫోక్సో కేసు. కానీ దాన్ని విపరీతంగా ఎంత ట్రోల్ చేయాలో చేస్తున్న రాజకీయ నాయకులు అవసరం అనుకుంటే, ఇంకా ముందుకెళ్తే పెద్ద బడా రాజకీయ నాయకులు, ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వారి ఒక విజ్ఞులైన ఒక మేధావి, అదేవిధంగా ఒక ఐపీఎస్, తాను ఐఏఎస్ చదివి ఐపీఎస్లో ఉద్యోగం చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఈ యొక్క కేసులో స్పందించి మాట్లాడడం జరిగింది. వాస్తవానికైతే అక్కడ అంత సీరియస్గా మాట్లాడని అంశం ఉండకపోవచ్చు. ఎందుకంటే వారిద్దరు స్నేహితులు, ఆ స్నేహానికి అనుకూలంగా మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్యలో మాట తేడా వచ్చింది. అది చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్ పరంగా, చట్టపరంగా చూస్తే అక్కడ ఆమె మైనర్ కావడం మూలంగా ఆ అబ్బాయి నేరస్తుడయ్యాడు. సరే, చట్టం తన పని తాను చేసుకువెళ్ళింది. కానీ ఇక్కడ నాయకులు మాట్లాడుతున్న మాటలు కనుక చూస్తే కేవలం దాదాపు ఇన్ని వేల కేసులు, పోక్సో కేసులు నమోదవుతున్నా కేవలం అవసరం ఇంకా ముందుకు వెళితే ఏదైతే బండి సంజయ్ కొడుకు భగీరథ్ కేసు నమోదైన రోజులేనే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అదే రోజు 10 కేసులు నమోదయ్యాయి. 10 కేసులు నమోదయ్యాయి అదే రోజు. కానీ చర్చల్లో తీసుకుంది మాత్రం బండి భగీరథ్ కేసు. ఇక ఈ రోజుకు వస్తే, ఈ నెల 6వ తేదీన ఖమ్మం జిల్లాకు చెందిన గౌస్ పాషా బీఆర్ఎస్ నాయకుడు ఒక మైనర్ అమ్మాయి తన అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న వాళ్ళ మనమరాలు తన ఇంటికి వేసవి సెలవులకు రావడంతో తన షాప్లోకి వస్తే ఇంటిలోకి పిలిచి మరీ మేడ మీదికి తీసుకెళ్ళి ఆమెను పాశవికంగా, అతనేమి యంగ్ పిల్లాడు కాదు, ఆ అమ్మాయి ఏమి అన్నీ తెలిసిన బుద్ధిమంతురాలు కాదు. కేవలం ఆ అమ్మాయి వయసు ఇక్కడ 12 ఏళ్ళు, ఈ వ్యక్తి యొక్క వయసు 50 సంవత్సరాలు. మరి 50 సంవత్సరాల వ్యక్తికి ఇది నేరము అని తెలియదా? అదేవిధంగా ఆ చట్ట ప్రకారంగా ఏదైతే ఫోక్సో చట్టం గురించి మాట్లాడుతున్న ఈ సమయంలో మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళకూడదని వ్యక్తికి తెలియదా? తెలిసి కూడా నాకేమైతుందిలే, నా వెనుక సమాజం ఉంది, నా వెనుక విక్టిమ్ కార్డు ఉంది, నా వెనుక ఒక రాజకీయ శక్తి ఉంది అనే దృష్టితో ఆయన ఈ నేరానికి పాల్పడ్డాడు. కేవలం ఇంకా ఆమెను, ఆ పసి పాపను చేర్చడమే కాకుండా ఆ అమ్మాయిని
మళ్ళీ తిరిగి ఎక్కడ బయటకి విషయం చెబుతుందో అని 3 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి ఆమె కాళ్ళు చేతులు అనగబట్టి కిందికి ఎత్తివేయడం జరిగింది. అంటే ఒక 50 ఏళ్ళ వ్యక్తికి కనీసం 3 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కింద పడేస్తే ఆ అమ్మాయి చనిపోతుందని కానీ, ఒక నిండు 100 ఏళ్ళ జీవితాన్ని తాను హరిస్తున్నాను కానీ ఆ సమయంలో ఆ వ్యక్తికి తెలియదా? అతనేమైనా పసిబాలుడా? అతనేమైనా చట్టం తెలియని వ్యక్తా? అతను ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాడు. అదేవిధంగా ఖమ్మం పట్టణంలో ఒక మైనారిటీ నాయకునిగా వ్యవహరిస్తున్నాడు. ఇంతటి శక్తి కలిగిన ఒక నాయకుడు ఒక హిందూ అమ్మాయిని, అంటే హిందూ అమ్మాయి కాబట్టి అతను ఎవరు మాట్లాడలేరు, నేను మైనారిటీని కాబట్టి నాకెవరు మాట్లాడరు, నాకు వ్యతిరేకంగా ఏ సమాజము ఈరోజు మాట్లాడదు అని ధైర్యంతోనే చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే ఈ నెల రోజుల్లో రాష్ట్రంలో అనేక పోక్సో కేసులు నమోదయ్యాయి. దాదాపు ఇందులో సగానికి పైగా మైనారిటీ వ్యక్తులు కూడా నిందితులుగా ఉన్నారు. మరి ఈ నిందితులుగా ఉన్న సమాజంలో ఉండే జనాభా 18%, నిందితుల శాతము మరి 50% ఉంది. ఇంతటి పర్సంటేజీ క్రూరమైన చరిత్ర కలిగి ఉన్నప్పటికీ కూడా మాట్లాడకపోవడం అనేది ఇలా సమాజం చేసుకున్న దురదృష్టము, హిందూ సమాజం చేసుకున్న దురదృష్టంగా మనము అనుకోకూడదా, అనుకోరాదా? చెప్పండి మీరే. అదేవిధంగా మరి ఇదే గౌస్ పాషా ఈ యొక్క ఇంతటి హేయమైన నీచమైన నికృష్టమైన ఈ చర్యను చేసినప్పటికీ కూడా మరి చిన్న సంఘటన ఎక్కడైనా ఒక పేరు కలిగిన హిందూ కుటుంబంలో జరిగితే అల్లాడిపోయే రఘు లాంటి వ్యక్తులు, తులసి చందు లాంటి వ్యక్తులు, ఇతరత్ర ఇంకా చాలామంది POW సంధ్య ఉండొచ్చు, మహువా మీడియా వేణుగోపాల్ కావచ్చు, అందులో పనిచేసే వనజ కావచ్చు, అదేవిధంగా ఇంకా దేవి కావచ్చు, మహిళా అభ్యుదయ నాయకురాలు దేవి కావచ్చు, POW సంధ్య కావచ్చు, ఎక్కడ ఆడవాళ్ళకు అన్యాయం జరిగిన పరుగులెత్తే దేవి POW సంధ్యలు ఈరోజు ఏమైపోయారు? అదేవిధంగా కుక్క చస్తే కూడా అతన్ని కోర్టుకేడ్చి సంకనాకిచ్చే హీరో నాగార్జున భార్య అమల లాంటి వ్యక్తులు, కుక్క చనిపోతే కూడా స్పందించే మనస్తత్వం ఉన్న పశు ప్రేమికులు అమల లాంటి వారు కూడా ఈరోజు ఏమైపోయారు? కనీసము మాట్లాడడానికి వీళ్ళ నోట్లో బెల్లం గడ్డ దూర్చారా వీళ్ళందరూ? ఆ బెల్లాన్ని నాకుతూ చీకుతూ వీళ్ళందరూ ఉంటున్నారా అని అనిపించక తప్పడం లేదు. సమాజం ఎటుపోతుంది? స్పందించాలి. కంపల్సరీగా ప్రతి సమస్యపై స్పందించినప్పుడే చట్టం కూడా వేగిరంగా తన పని తాను చేసుకుపోతుంది. ఆ చేసుకుపోయే దశల్లో మనము సమాజం కూడా కొంత ఆ యొక్క ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తన పంతాను మార్చుకొని ఇలాంటి నేరానికి దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎవరు మాట్లాడకపోతే ఇక నాకు ఎదురే లేదు లాంటి యొక్క మనస్తత్వం మా సమాజాన్ని పెంచి పోషించదా అనేది ఇక్కడ జనం వంతు ముందుగా వేస్తున్న ప్రశ్న. జై హింద్, భారత్ మాతాకి జై.